నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలోని గద్వాలలో జరిగిన ఒక హత్య కేసు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. పోలీస్ రిపోర్ట్లు, కొన్ని వార్తా కథనాలున్నాయి కదా, వాటి ఆధారంగానే ఈ విశ్లేషణ. ఖచ్చితంగా. అసలు ఆ ప్రణాళిక ఏంటి, ఆ ఉద్దేశాలేంటి, ఈ చిక్కుముడు ఎలా వీడింది అనేది చూద్దాం. అంతేకాదు, మొదట వేరేలా ప్లాన్ చేసి అది ఫెయిల్ అవ్వడం, మళ్లీ ప్రయత్నించడం, ఇవన్నీ ఈ కేసులో చాలా ఆసక్తికరంగా అనిపించాయి. అవునవును. ముందుగా బాధితుడు గురించి మాట్లాడితే పేరు తేజేశ్వర్. అతని డెడ్ బాడీ జూన్ 21న దొరికింది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా పాణ్యం దగ్గర ఒక పొలంలో. అవును, అది కూడా కుళ్ళిపోయిన స్థితిలో అంటున్నారు. ఎలా గుర్తించారు మరి? అతని చేతి మీద అమ్మ అని తెలుగులో పచ్చిబొట్టుందట. దానివల్ల ఐడెంటిఫై చేయగలిగారు. ఓ పాపం. మరి తేజేశ్వర్ కనిపించకుండా పోయినప్పటినుంచి ఫ్యామిలీ వాళ్ళు, అంటే వాళ్ళ అన్నయ్య, వాళ్ళు మొదట్నుంచి భార్య ఐశ్వర్య మీదే అనుమానం పడ్డారు. ఎందుకని? ఐశ్వర్యకు వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని తేజేశ్వర్కి తెలుసట. తెలిసినా కూడా ఆమెను చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతను కనపడకుండా పోతే ఆమెలో ఏమాత్రం బాధగాని కంగారుగాని కనిపించలేదని వాళ్ళ అన్నయ్య పోలీసులకి చెప్పాడు. వెళ్ళిపోయిన రోజు నుంచి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి కంట్లో కన్నీటి చుక్క కూడా బయటికి రాలేదు. అండ్ ఆ అమ్మాయి ముఖంలో సాడ్నెస్ అనేది లేదు. దీన్ని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నా, ఈ మా తమ్ముడిని ఆ అమ్మాయి ఏదో చేసింటది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి ఇల్లీగల్ ఎఫైర్. మరి ఈ నేరం వెనుక ఎవరున్నారు? ఐశ్వర్య ఒక్కత్తేనా? లేదు, ప్రధానంగా ముగ్గురు. ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు. ఇతనొక ఎన్బిఎఫ్సిలో ఆఫీసర్ అన్నమాట. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. అవును. ఇంకా ఆశ్చర్యంగా ఐశ్వర్య తల్లి సుజాత కూడా. ఏంటి, తల్లా? అవును. అసలు కథ ఏంటంటే, సుజాత కూడా అదే ఎన్బిఎఫ్సిలో స్వీపర్గా పనిచేసేది. 2016లో ఆమెకు తిరుమలరావుతో సంబంధముండేది. అంటే? ఆ తర్వాత ఆమె మానేసి కూతురు ఐశ్వర్య అదే పనిలో చేరింది. తర్వాత ఐశ్వర్య కూడా తిరుమలరావుతో సంబంధం పెట్టుకుంది. ఓ మై గాడ్! అంటే తల్లి కూతుళ్ళిద్దరూ ఒకే వ్యక్తితోనా? అదే కదా విచిత్రం. ఇంకా తిరుమలరావుకి 2019లోనే పెళ్లైంది. అంతేకాదు, తన భార్యను కూడా చంపేయాలని ప్లాన్ చేసినట్లు కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఇది మొత్తం వ్యవహారం ఎంత దారుణంగా ఉందో చూపిస్తోంది. నమ్మశక్యంగా లేదు. సరే, కూతురు సంబంధం గురించి తల్లికి తెలిసిన తర్వాత ఆమె కూతుర్ని వేరే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందట కదా? అవును. సుజాతకే తెలిసి ఆ బంధం ఆపేయమని, తేజేశ్వర్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. ఐశ్వర్య ఒప్పుకోలేదా మొదట ఇష్టం లేదంది. కాని తర్వాత సరే అంది. తీరా పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక సడన్గా మాయమైపోయింది. అదెందుకు? కట్నమివ్వడానికి మా అమ్మ దగ్గర డబ్బుల్లేవు, అందుకే వెళ్ళిపోయా అని చెప్పిందట. మళ్ళీ కొన్నాళ్లకు తిరిగొచ్చింది. వచ్చి నేనే తేజేశ్వరును పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఇంట్లో వాళ్లు వద్దన్నా వినకుండా తేజేశ్వర్ మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇంత జరిగినా అతను పెళ్లి చేసుకున్నాడా? పాపం. విచిత్రమేంటంటే, పెళ్లి టైంలో కూడా, మండపంలో ఉన్నప్పుడు కూడా ఐశ్వర్య తిరుమల్ రావుతో ఫోన్లో మాట్లాడుతూనే ఉందట. అమ్మో! వాళ్ళిద్దరి మధ్య, అంటే ఈ ఫిబ్రవరి-జూన్ మధ్యలో దాదాపు 2000కు పైగా ఫోన్ కాల్స్ రికార్డయ్యాయి. 2000 కాల్స్. 2000 కాల్సా? అంటే పెళ్లి జరిగినా వాళ్ళ సంబంధం కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా చాలా బలంగా ఉందన్నమాట. అవును. తేజేశ్వర్ను అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన వాళ్ళకి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి హత్యకు ప్లాన్ ఎలా వేశారు? ఆ జీపీఎస్ ట్రాకర్ అవి అంటున్నారు. అవును. ప్లానింగ్ చాలా డీటెయిల్డ్గా ఉంది. మొదట రాజా రఘువంశీ కేసులాగా, అంటే బైక్పై వెళుతుంటే అటాక్ చేసి చంపినట్లు. ఆ కేసులాగా. అవును. అలా కిడ్నాప్ డ్రామా ఆడదామనుకున్నారు. కాని ఎందుకు ఆ ప్లాన్ మార్చారు? తేజేశ్వర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి అతని బైక్కు జీపీఎస్ పెట్టారు. జీపీఎస్ ట్రాకరా? అవును. ఇంకా పక్కింటి వ్యక్తి మోహన్ అనే అతనికి డబ్బులిచ్చి తేజేశ్వర్ మీద నిఘా పెట్టమని చెప్పారు. ఓ! మరి హత్య చేయడానికి? దానికి తిరుమలరావు లోన్లిప్పిస్తానని ఆశ చూపి ముగ్గురు వ్యక్తుల్ని, నాగేష్, పరశురాం, రాజేష్, వాళ్లను మాట్లాడుకున్నాడు. సరే, ఎలా జరిగింది హత్య? ఆ ముగ్గురు భూమి సర్వే చేయాలని చెప్పి తేజేశ్వర్ను నమ్మించి కారులో ఎక్కించుకుని వెళ్లారు. అయ్యో! కారులో డ్రైవర్ పక్క సీట్లో తేజేశ్వర్ కూర్చున్నాడు. వెనుక సీట్లోంచి ఒకరు తలపై గట్టిగా కొట్టారు. తర్వాత గొంతు కోసి కడుపులో పొడిచి చాలా దారుణంగా చంపేశారు. వింటుంటేనా భయం వేస్తోంది. తర్వాత డెడ్ బాడీని వెనక సీట్లోకి లాగారు. వాళ్ళ బట్టలకు రక్తమంటింది గదా, ఆ బట్టలు తీసేసి తిరుమలరావు ముందే ఇచ్చి ఉంచిన కొత్త బట్టలు వేసుకున్నారు. చాలా ప్లాన్డ్గా చేశారు. అవును.
ఆ తర్వాత బాడీని ఫోన్లో తిరుమలరావుకు చూపించారు. అతను చెప్పినట్లే బాడీని డిస్పోజ్ చేశారు. ఎక్కడ పడేశారు? ఫస్ట్ కర్నూలు దగ్గర ఒక లేఅవుట్లో పూడ్చిపెడదామనుకున్నారు. కాని అక్కడెవరో మనుషులు కనిపించేసరికి ప్లాన్ మార్చి దగ్గర్లో ఉన్న కేసీ కెనాల్ కాలువలో పడేశారు. అక్కడ కూడా దొరికిపోయింది కదా బాడీ. కాలువలో నీళ్లు తక్కువగా ఉన్నాయట. దాంతోపాటు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు త్వరగానే కనిపెట్టారు. ఇక్కడ మళ్లీ ఆ అమ్మ పచ్చబొట్టే గుర్తింపులో కీ రోల్ ప్లే చేసింది. నిజమే, కొన్నిసార్లు చిన్న ఆధారాలే పెద్ద కేసుల్ని సాల్వ్ చేస్తాయి. హత్య తర్వాత వాళ్లు పారిపోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నారని విన్నాం. ఖచ్చితంగా. హత్య తర్వాత ఇద్దరూ కలిసి పారిపోవడానికి తిరుమలరావు ఏకంగా 20 లక్షల లోన్ తీసుకున్నాడు. 20 లక్షలా? అవును. ఆ డబ్బుతో ఐశ్వర్యతో కలిసి లడాఖ్ లేదా అండమాన్కు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాడు. మరి ఐశ్వర్య? ఆమె ఎవరికి అనుమానం రాకుండా అత్తగారింట్లోనే ఉంది, నాటకమాడింది. కాని తేజేశ్వర్ కుటుంబ సభ్యుల అనుమానం, పోలీసుల స్పీడ్, వాళ్ల ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. చివరికి ఎంతమంది దొరికారు పోలీసులకు? మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఐశ్వర్య, తిరుమలరావు, తల్లి సుజాత. ఆ ముగ్గురు మెయిన్. అవును. తర్వాత తిరుమలరావు తండ్రి, ఈయన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, కొడుకుకి హెల్ప్ చేశాడు. ఓ, పోలీసేనా? అవును. ఇంకా హత్య చేసిన ఆ ముగ్గురు, నాగేష్, పరశురాం, రాజేష్, ఇంకా నిఘా పెట్టిన మోహన్, మొత్తం 8 మంది. మాజీ పోలీస్ అధికారి కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఇది ఇంకో విషాదం. నిజమే. ఏదైమైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి పనిచేసి కేసును బాగా ఛేదించారు. ఈ కేసు చూస్తే ఎంత పక్కాగా ప్లాన్ చేసిన కుట్ర, నమ్మక ద్రోహం, ఈ సంబంధాల సంక్లిష్టత అన్నీ కనిపిస్తున్నాయి. అవును. కుటుంబ సభ్యుల ప్రమేయం, చివరికి నేరం ఎలా బయటపడింది, చాలా అంశాలున్నాయి. మామూలుగా కనిపించే మనుషుల వెనుక ఎంత భయంకరమైన ఆలోచనలుంటాయో ఇది చూపిస్తుంది. ఇంత ప్లాన్ చేసినా అది ఫెయిల్ అవ్వడానికి కూడా. అదే, నేరం ఎప్పటికైనా బయటపడుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఈ చర్చను ముగిస్తూ ఒక ప్రశ్న మిగిలిపోతుంది కదా. మన చుట్టూ ఉండే సంబంధాల్లో ఇలాంటి రహస్యాలు, కుట్రలు ఎంతవరకు ఉండి ఉండొచ్చు? అవును. ఇంకా ఇంత సంక్లిష్టంగా, క్రూరంగా ప్లాన్ చేసినా చివరికి ఎందుకు, ఎలా అవి విఫలమవుతాయనే దానిపై కూడా ఆలోచించాలి. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.